అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఇప్పుడే అభ్యర్థులు ఒక్కొక్కరిగా పరీక్ష ముగించుకొని సెంటర్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఉదయం 10:30కు మొదలైన పరీక్ష 1 గంటకు ముగిసింది. మొత్తం మీద ప్రస్తుతం ఇది అబిడ్స్లోని స్టేన్లీ కాలేజ్ దగ్గర మొత్తం అభ్యర్థులు ఒక్కొక్కరిగా ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది. 563 పోస్టులో గాను 4 లక్షల మంది పైగా అభ్యర్థులు దీన్ని రాస్తున్నారు. మొత్తం మీద ఇది ప్రిలిమినరీ పరీక్ష. మెయిన్స్ వచ్చి కూడా అక్టోబర్ నెలలో ఉన్నది. దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చెప్పండి, పేపర్ ఎలా వచ్చింది? నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్. అంటే మీరు ఇంతకుముందు టూ టైమ్స్ అటెంప్ట్ చేశారా క్యాన్సిల్ అయినప్పుడు? చేసాము. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? మేడం ఒకటి ఏంటంటే కంటిన్యూగా ప్రిపేర్ అయితే బాగుండేది. బట్ నేను లైక్ 2 టైమ్స్ రాసిన తర్వాత ఐ క్విట్ టు దట్ వన్ అండ్ ఐ మూవ్ టు జాబ్. సో ఈసారి ప్రిపేర్ అవ్వలేదు. నాకు కొంచెం ఇప్పుడు హార్డ్గా అనిపించింది. ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. సో దట్ ఈస్ మై ఆన్సర్. మొత్తం టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? లోపల ఏ విధంగా? ఆల్ క్లియర్. అంటే వెళ్ళేటప్పుడు కొంచెం ఇక్కడ ఏవైతే డిపాజిట్ చేసారో కొంచెం టైం వేస్ట్ అయింది అన్నారు. అలా నేను ఏం తీసుకుంటే లైక్ నాకు ప్రికాషన్స్ ముందే తెలుసు కాబట్టి ఏవి తీసుకొచ్చుకోవాలో ఏవి తీసుకొచ్చుకోకూడదో తెలుసు కాబట్టి ఇంకా ఫైన్. ఇంకా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వమేనా? చూద్దాం అట్లా చూద్దాం ఒకసారి ఆఫ్టర్ రిజల్ట్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒక్కొక్కరుగా రాసి బయటికి వస్తున్నారు. లాస్ట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిన విషయం ఒకటి మాస్ కాపింగ్ ద్వారా చెప్పని పేపర్ ఏ విధంగా వచ్చింది? గుడ్ అండి. అంటే లాస్ట్ 2 టైమ్స్ అటెంప్ట్ చేశారు మీరు? అటెంప్ట్ చేశాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పేపర్ డిఫరెన్స్? ఓవరాల్గా మంచిగా ఉందండి. 3 కూడా దాదాపు ఒకే స్టాండర్డ్లో ఉన్నాయి. ఈసారి కొన్ని స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఇచ్చినట్టుంది. మోస్ట్లీ మోర్ ఆర్ లెస్ సేమ్ స్టాండర్డే ఉంది. అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఉన్నాయి, ఎందుకుండా ఎకానమీ మీద ఉంటుంది, హిస్టరీ మీద ఉంటుంది, కల్చర్ మీద ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 3 సార్లు కూడా సేమ్ స్టాండర్డ్ పేపర్ అనిపించింది. అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే కొంచెం పెరుగుతూ వచ్చింది. ఏ విధంగా ఉంది సిలబస్ సేమ్ అండి. పేపర్ స్టాండర్డ్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది. సో అరౌండ్ 70-72 ఆ రేంజ్లో ఉంటే క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు క్వాలిఫై అవుతారు అనుకుంటున్నా? డెఫినెట్గా అవుతాం. మెయిన్స్ ప్రిపేర్ అయ్యడం ఇంకా అంతే కదా. ఒకసారి మాకు పేపర్ చూపించారు ఒకసారి, మొత్తం ఏమేమి ఉన్నాయి ఒకసారి. మీకు టైం సరిపోయిందా మొత్తం? టైం మాత్రం సరిపోలేదండి. ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ షార్ట్ అయింది. లాస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ బ్లైండ్గా చేయాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? అంటే నేను ఎంప్లాయ్ అండి, అందువల్ల టైం దొరికినప్పుడు మాత్రమే నేను ప్రిపేర్ అవుతుంటాను. సో అరౌండ్ ఒక 1 year నుంచి అట్లా చూస్తున్నాను. బట్ నాకు రోజు ఒక 4 to 5 hours టైం మాత్రమే ఉంటుంది. ఆ టైంలో నేను ప్రిపేర్ అవుతాను. టైం సరిపోయిందా మరి మీకు? టైం సరిపోలేదు మేడం, అందుకే చెప్తున్నాం కదా. ఒక 10-15 మినిట్స్ షార్ట్ అయింది ప్రిపేర్ అవ్వడానికి. ఎలాగో 2 years నుంచి అదే మేడం. నో ప్రాబ్లం, దాంట్లో ఏం లేదు. చెప్పండి, మీరు ఎలా రాశారు? బాగానే రాసిన మేడం. టైం అయితే సరిపోయింది కానీ కొన్ని మ్యాథమెటిక్ క్వశ్చన్స్ కొన్ని జబ్లింగ్ లాగా ఇచ్చారు. పొరపాట్లు అంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి కొన్ని. ప్లస్ ఇచ్చిన క్వశ్చన్లే కానీ కన్ఫ్యూజ్గా ఇచ్చిండు ఎక్కువ. అంటే మనకు తెలిసిన ఆన్సరే కానీ అది అవునా కాదా, ఎస్ ఆర్ నో అన్నట్టు ఒక 3-4 టైమ్స్ దాన్ని కన్ఫ్యూజ్ చేసిండు. ఆన్సర్ మనకు తెలిసి కూడా డౌట్ పడే విధంగా. లాస్ట్ టైం కంటే 2 టైమ్స్ రాసిన ఎగ్జామ్ 2 సార్లు క్యాన్సిల్ అయింది. 3rd టైం. అంటే లాస్ట్ 2 టైమ్స్ మీరు క్వాలిఫై అయ్యారు అప్పుడు? ఇది రిజల్ట్ రాలే కదా. యాక్చువల్ కోర్టుల కేసు వల్ల ఒకసారి క్యాన్సిల్ అయింది. తర్వాత 2 మాస్ కాపింగ్ వల్ల అయింది. రిజల్ట్ ఇవ్వకుండా క్యాన్సిల్ అయింది. అయితే దీనివల్ల ఇప్పుడు ఏంటంటే కొంచెం మేము ప్రిపేర్ అవుతున్నాం కదా 2-3 years నుంచి. కొద్దిగా ఈసారి కొంచెం టఫ్ అనిపించింది. టఫ్ అంటే బాగా ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈజీగా వస్తుంది. అవుట్ ఆఫ్ సిలబస్ ఏం లేదు, సిలబస్లో ఉంది. తెలంగాణ కొన్ని వచ్చినాయి, ఇండియా వచ్చినాయి ఎక్కువ. సిలబస్ క్వశ్చన్స్ వచ్చినాయి కానీ ఇచ్చిన క్వశ్చన్స్ని కన్ఫ్యూజ్గా ఇచ్చిండు అన్నట్టు. పైన ఒక క్వశ్చన్ వచ్చి కింద ABC అని మళ్ళీ అది అవునా కాదా అని ఇచ్చాను. అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి ప్రిపేర్ కాని వల్ల కూడా ఛాన్స్ అటెంప్ట్ అవుతుంది. అది సో
సో మొత్తం మీద ఇది పరిస్థితి. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ టూ టైమ్స్ ఒకవైపు మాస్ కాపింగ్ వాళ్ళకి క్యాన్సిల్ అయితే ఇంకోవైపు హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఈసారి మూడోసారి ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రంలో జరిగింది. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద కొంతమంది టఫ్ ఉందని చెప్పారు. ఇంతకుముందు ప్రిపేర్ అయిన ఇది ఈజీ అని చెప్తున్నా. మొత్తం మీద మిక్స్డ్ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద చూసుకోవచ్చు. ఒక్కొక్కరు అభ్యర్థులు ఇప్పుడే 1 o'clock అనేది ఈ పరీక్ష అనేది ముగిసింది. అనంతరం ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. చెప్పండి, ఎలా రాశారు పరీక్ష? మంచిగానే రాసిందండి. ఎలా వచ్చిందండి? పర్వాలేదు. అంటే బాగా ప్రిపేర్ అయ్యారా? పేపర్ లాస్ట్ 2 times రాశారా? రాశానండి. అప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? అప్పటికంటే ఇప్పుడు జర డిఫరెంట్, పర్వాలేదు. అంటే అప్పటికన్నా ఈజీ ఉంది. మన లోపల టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు, టెక్నిక్స్ ఏం రాలేదు. అంటే క్వశ్చన్లో కూడా ఏమైనా అవుట్ ఆఫ్ ఏమైనా వచ్చాయా? ఏ విధంగా ఉంది? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. చెప్పండి బ్రదర్, మీరు ఎలా రాశారు? బాగా రాసాం. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం ఈజీగా ఉన్నది. అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి పేపర్ ఈజీగా వచ్చిందా? ఏ విధంగా అంటున్నారు? కొంచెం ఈజీగా అనిపించింది మేడం. పేపర్ అయితే ఇంత డిఫికల్టీ అయితే లేదు. అంటే లాస్ట్ 2 times కొంచెం హార్డ్గా ఉందా? కొంచెం లాస్ట్ టైం కొంచెం హార్డ్గా అనిపించింది. ఈసారి అయితే కొంచెం చాలా ఈజీగా అనిపించింది. కాకపోతే రీజనింగ్ కొంచెం డిఫికల్ట్గా ఇచ్చాడు. అంత కొంచెం అంత డిఫికల్ట్ ఏం కాదు, కొంచెం డిఫికల్ట్. మిగతా ఈజీగా ఇచ్చాడు. అంటే మొత్తం సిలబస్లోనే మొత్తం వచ్చేసిందా? వచ్చేసింది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం సిలబస్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరికీ ఇది ఈజీగా ఉంది. ఎవరైతే గత 2 times అటెంప్ట్ చేశారో వాళ్ళకు ఈజీగా ఉంది. గత 2 times కూడా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి మూడోసారి ఈ పరీక్ష అనేది జరిగింది. మొత్తం మీద అందరూ బాగా రాసాము, బాగా చేశామని కూడా మొత్తం మీద అందరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఏవైతే డిపాజిట్లు చేశారో అక్కడ వాళ్ళ వస్తువులను ఇప్పుడు రిటర్న్ కోసం అక్కడ వేచి చూసిన పరిస్థితి. మార్నింగ్ ఈ వస్తువుల దగ్గర వాళ్ళ టైం వేస్ట్ అయింది. ఎగ్జామ్ హాల్ 10 గంటలకు క్లోజ్ అయినప్పటికీ చాలా వాళ్ళు నిర్లక్ష్యంగా వహించారు. ఎవరైతే అధికారులు ఉంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వహించారు. దీని కారణంగా మేము ఈ సంవత్సరం కూడా కోల్పోవాల్సి వస్తుంది. గత 2 times కూడా ఒకసారి కాపీ వల్ల అదేవిధంగా ఇంకోసారి హైకోర్టు రద్దు చేయడం, దీనివల్ల మేము ఎంతో భవిష్యత్తును కోల్పోయాం. మరి ఈసారి కూడా ఈరోజు కూడా 9:59 క్లోజ్ చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద అదొక్క సంఘటన మినహా మొత్తం మీద గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మొత్తం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఒకవైపు పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. గత 2 times జరిగిన ప్రిలిమినరీ పరీక్ష ఎవరైతే అటెంప్ట్ చేశారో అప్పుడు రాసిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా ఉంది. ఈసారి చాలా మంచిగా వచ్చింది. లోపల ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ తలెత్తలేదని ఒకవైపు అభ్యర్థులు మనతో పాటు చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప RTV హైదరాబాద్.